రూ. 10 పెట్టి స్క్రాచ్ కార్డ్ కొంటే అక్షరాల 54 లక్షలు వస్తే ఎట్లా ఉంటుంది? ఇది రియల్‌గా జరిగిందనమాట. నేనైతే రెడిట్ అని ఉంటుంది కదా! ప్లాట్‌ఫార్మ్ దాంట్లో అయితే చూసాను. మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా పెడతాను. మీరు కూడా వెరిఫై చేసుకోవచ్చు. మీరు కూడా చూడొచ్చు. సో, నేనేంటంటే కేస్ స్టడీ చేసి చెప్తాను. అసలు ఎట్లా చేసింది? మనం కూడా ఎట్లా చేయొచ్చనేది. సో, తనేంటంటే ఒక పర్టిక్యులర్‌గా ప్రతి ఒక్కళ్ళకి ఒక పర్టిక్యులర్ లక్కీ నంబర్ అయితే ఉంటుంది. సో, నాకైతే పర్టిక్యులర్‌గా 9 అనేది లక్కీ నంబరు. సో, చాలా మందికి తనకేంటంటే 888 అనేది లక్కీ నంబర్ అంట. అంటే ఏటైతే ఏదైతే వస్తుందో సో, అలాంటి రేట్ తీసుకుంది ఎగ్జాంపుల్‌గా. సో, తనేంటంటే ఐ యామ్ లక్కీ అని చెప్పి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. అంతకుముందు చానా మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. సో, ఏమైందంటే అది ఎప్పుడైతే తీసుకుందో ఆ స్క్రాచ్ కార్డ్ నుండి 54 లక్షలైతే వచ్చినాయి. సో, అది యూరోపుల్లో చాలా కామన్ అనమాట. ఇండియాలో అయితే ఇట్లాంటి అవైలబిలిటీ తక్కువుంటాయి. సో, ఈ యూరోపియన్‌లో అయితే చానా ఈజీ అనమాట. ఇట్లాంటి నంబర్స్ పైన బేస్ అవ్వడం ఇయన్నీ కూడా. సో, అట్లా ఎందుకంటే జరిగింది. సో, తను చేసిందైతే ఏమీ ఉండదు. ఏం చేసిందంటే జస్టు సో, ఆల్రెడీ చానా సార్లు మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. తను ఒక మెన్షన్ కూడా చేసింది. నాకు ఇది పెద్ద ఆశ్చర్యపరచలేదని చెప్పింది. మనమైతే ఆశ్చర్యపోతాం. సో, ఈ ఆశ్చర్యపో ఏంటంటే ఒకసారి మనం మేనిఫెస్టింగ్‌లోకెళ్ళిపోయిన తర్వాత ప్రతిదానికి ఆశ్చర్యపడమనమాట. మనకి హాబిట్ అయిపోతుంది. సో, నేను అనుకున్నదే వచ్చింది అన్నట్టుంటుంది. సో, ఏం చేసిందంటే లా ఆఫ్ అసంప్షన్ అనేది వాడింది. అంటే లా ఆఫ్ అసంప్షన్ అంటే ముందే తనకి వచ్చేస్తే ఎట్లా ఉంటుందో ఆ ఫ్రీక్వెన్సీ అనేది వైబ్రేట్ అవుతా ఉందనమాట. ఆ వైబ్రేషన్ మీదే ఆ లాటరీ తీసింది ఆటోమేటిక్‌గా. సో, ఆ స్క్రాచ్ కార్డ్‌లో నిజంగా 54 లక్షలైతే వచ్చినాయి. సో, అట్లా ఉంటుందనమాట. అంటే ఆల్రెడీ ఒకసారి మన బ్రెయిన్ బిలీవ్ చేసిందనుకోండి, మీరు లక్కీ నంబర్ అని ఫిక్స్ అయిపోయారు. మీరు అసంప్షన్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ నేను నాది ఇది లక్కీ నంబరు. సో, ఈ స్క్రాచ్ కార్డ్‌లో నాకు ఖచ్చితంగా బహుమతి వస్తుందని చెప్పి అనుకుంటున్నారు. సో, మనం ఏదైతే నమ్ముతామో అది బ్రెయిన్ అనేది చాలా పవర్‌ఫుల్. అదే ఫిల్టర్ చేస్తుంది. మన సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి అది ఫిల్టర్ ఎక్కిచ్చేసుకొని ఉంచుకున్నామనమాట. ఖచ్చితంగా అది రియాలిటీలోకి రావాల్సిందే. సో, చాలా మంది ఐ యామ్ బ్యాడ్, ఐ యామ్ నాట్ గుడ్ ఎనఫ్ అని ఇట్లా అసమ్షన్ చేసుకుంటారు. వాళ్ళు కూడా రియాలిటీ తీస్తారు. వాళ్ళకి కూడా ఏమీ రాదు. సో, మనకి రియల్ స్టోరీస్ కూడా ఉన్నాయి. కొంతమంది కొన్ని కంట్రీస్ క్లయింట్స్ అయితే ఉన్నారు. వాళ్ళకి కూడా 2, 3 సార్లు లాటరీ అయితే వచ్చింది. సో, ఇవన్నీ కూడా కామన్ అనమాట. సో, ఎక్స్‌పెక్టేషన్స్ అని ఉంటాయి. సో, ఇయన్నీ కూడా కామన్. కాపోతే ఏంటంటే దీని వెనకాల సైన్స్ అయితే ఉంది. ఏదో మీరు నార్మల్‌గా అయితే నమ్మాల్సిన పని లేదు. అంటే బిలీఫ్ సిస్టమ్ ఉంది. ప్లస్ సైన్స్ కూడా ఉంది. ఆర్ఎస్ఏ బ్రెయిన్ ఫిల్టరింగ్ సిస్టమ్. మనం ఎక్కడ అటెన్షన్ పెడతామో, ఏదైతే వస్తుందని ఎక్స్‌పెక్టేషన్ చేస్తామో, అది ఖచ్చితంగా రియాలిటీలోకి అయితే వస్తుంది. సో, అది వచ్చేంత వరకు మనం హ్యాపీగా ఉండాలి, రిలాక్సింగ్‌గా ఉండాలి. ఆల్రెడీ వచ్చేస్తే ఎట్లా ఉంటామో అది ఫీల్ అవ్వాలి. సో, ఇయన్నీ కూడా ఆల్రెడీ వచ్చినోళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేస్తారనమాట. సో, మేమైతే ట్రైనింగ్ అయితే ఇస్తున్నాం అనమాట. ఎగ్జాంపుల్ ఇట్లాంటివి కూడా ఉన్నాయి. జస్ట్ జరుగుతున్నాయి. అందరికి రియలైజేషన్ కావాలి అని చెప్పి ట్రైనింగ్ అయితే ఇస్తున్నాం. సో, ఇది క్వాంటమ్ మ్యానిఫెస్టింగ్ అనమాట. మీరు ఈ పోస్ట్‌లో చూస్తే జో డిస్పెన్సా గారి గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసిందామె. జో డిస్పెన్సా అంటే నార్మల్ వ్యక్తి కాదు ఆయన. న్యూరో సైంటిస్టు వరల్డ్ ఫేమస్. సో, తను చెప్పిన మెథడ్స్‌నే ఫాలో అయింది. సో, జో డిస్పెన్సా అనేది మా మెంటర్ అనమాట. సో, ఎవ్రీ ఫేవరబుల్ మెథడ్స్ అనమాట. మన క్వాంటమ్ ఫీల్డ్‌లోకి ఎట్లా ఎళ్ళాలి, ఇట్లా అయన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాం. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. మనకి